శాపకరమైన విషయాలు ఉండొచ్చు ఒక అబద్ధంలో. యేసుక్రీస్తునందు మనం అందరం ఒకరికొకరము అవయవాలమై ఉన్నాం. ఒక కుటుంబం అంతా ఒక అవయవం, ఒక శరీరం. సంఘం అంతా కలిపి ఒక శరీరం. కుటుంబంలో అబద్ధాలు ఉండకూడదు, సంఘంలో కూడా అబద్ధాలు ఉండకూడదు. ఒకరికొకరు మనం అవయవాలమై ఉన్నామన్న సంగతి అంటే మనం అందరం కలిసి ఒక శరీరమే. ఇక మనకు మనమే అబద్ధాలు చెప్పుకున్నట్లు ఉంటుంది. అబద్ధం ఆడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఆది కాండంలో దేవుడు మోషే ద్వారా చెప్పిన, క్రొత్త నిబంధనలో దేవుడు పౌలు గారి ద్వారా చెప్పిన అబద్ధాన్ని అసహించుకుంటూ చెప్పాడు. అలా చేయకూడదని చెప్పాడు. ఎక్కడన్నా కానీ దేవుడు అవసరమైతే అబద్ధం వాడండి అని దేవుడు గ్రంథంలో రాయించాడా? మనకు ఒక సామెత బాగా తెలిసిన సామెత, మీరు కూడా చెప్తారు, చెప్పండి. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటే అబద్ధాలు ఆడి చేసిన పెళ్లి మామూలుగా ఉండదు. అది కూడా అబద్ధం కాలానే అయిపోయింది అంత. తర్వాత గందరగోళం ఉండిపోయింది. అది యేసుప్రభు వారి నమ్మని వారి జీవితాల్లో, యేసుప్రభు వారిని నమ్మిన మన జీవితాల్లో మనం ఒకరికొకరు ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? సత్యమే మాట్లాడవలెను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా